నెల్సన్ మండేలా గారు చెప్పినట్టు ఒక చిన్న కొటేషన్ చెప్తాను. ఏం చెప్తారంటే ఆయన, నా విజయాలను చూసి నేను ఎలాంటి వాడినో తీర్పు చెప్పకండి, నేను ఎన్నిసార్లు కింద పడ్డాను, ఎన్నిసార్లు కింద పడి లేచానో దాన్ని బట్టే తీర్పు ఇవ్వండి అని చెప్తారంటే, మనకి విజయాలు మీరు ఒకవేళ మీ లైఫ్లో విజయాలు సాధిస్తే ఆ విజయాలు అనేవి మీరు ఎంత డెడికేషన్గా వర్క్ చేసింటారు అనేది మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఇలాంటి విజయాలు మనకు సొంతం అవ్వాలంటే మన లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది మనకి ఇక్కడ 2024 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే మరి అవుట్ ఆఫ్ 146 కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మనకి ఇక్కడ ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి లాస్ట్ ప్లేస్లో వచ్చేసి 146 ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. మరి మన ఇండియా ఉన్న టాప్ 10లో ఉందా, టాప్ 100లో ఉందా అంటే ఏకంగా మన ఇండియా రేటింగ్ వచ్చేసి 126 ప్లేస్లో ఉంది. మరి దీనికి ఏమై ఉండొచ్చు అంటే ఇక్కడ మన భారతదేశంలో ఈరోజు తీసుకుంటే 70% యూత్తో నిండి ఉంది. ఇలాంటి యువత కనుక ఒక కమిట్మెంట్తో ఒక ప్లానింగ్ కనుక ముందుకెళ్ళి ఇది ఈ 126 ప్లేస్లో ఉన్నటువంటి ఇండియాను మనం టాప్ 10లో కూడా ఈజీగా మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి అవుట్ ఆఫ్ 146 కంట్రీస్లో 126 ప్లేస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఒక టెక్నికల్గా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ఫైనాన్షియల్గా విలేజెస్లో ఉన్నటువంటి సౌకర్యాలు లేకపోవచ్చు, ఇవన్నీ కూడా రీజన్ అయి ఉండొచ్చు పొలిటికల్గా కానీ. అయితే మనం తీసుకోండి, ఈరోజు మనం ఒక జపాన్ తీసుకోండి. జపాన్ అనేది సెకండ్ వరల్డ్ వార్లో చాలా నష్టపోయింది. అయినా సరే ఆ దేశం యొక్క యూత్ బ్రహ్మాండంగా కమిట్మెంట్తో వర్క్ చేశారు కాబట్టి ఈరోజు ఒక జపాన్ అనేది మంచి స్థాయిలో ఉంది. ఇలా ఫిలిప్పైన్స్ కావచ్చు, డెన్మార్క్, స్విట్జర్లాండ్, బెల్జియం ఇవన్నీ ఒక మంచి స్థాయిలోకి వెళ్తున్నాయి. మరి మన ఇండియా రేటింగ్ ఎందుకు ఇలా ఉందని ఆలోచిస్తే మనలో కూడా కొంత ఒక నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది. దానికన్నా పోగొట్టుగా మనం ఒక స్థాయిలో ఒక మంచి ఆచరణలో పెడితే మంచి స్థాయిలోకి వెళ్ళచ్చు. మరి ఈరోజు మీరు ఇక్కడ ఒక పాలిటెక్నికల్ కోర్స్ చేయాలన్నటువంటి డిప్లొమా ఎంట్రన్స్ రాసి ఈ పాలిసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మన విశ్వవిద్యాలయ స్కూల్లో చేరడం జరిగింది మీరంతా కూడా. అయితే ఇక్కడ మీకు డిప్లొమాకు సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి, ఏ కోర్సులు ఉంటాయి, రాబోయే రోజుల్లో ఎలాంటి కోర్స్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని మనం ఒకసారి ఆలోచిస్తే, సో జనరల్గా మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళి ఇంటర్మీడియట్ ఇయర్స్ బీటెక్ అనేది లాంగ్ ప్రాసెస్, ఎంటెక్ చేయడం ఇదంతా కూడా దాదాపు మీకు 7 years టైం తీసుకోవచ్చు. మరి 7 years టైం తీసుకోవడం కంటే ఇక్కడ మీకు ఏంటంటే షార్ట్ టైంలో, తక్కువ టైంలో, తక్కువ ఇన్వెస్ట్మెంట్, తక్కువ అమౌంట్తో కోర్స్ కంప్లీట్ చేసేటువంటి కోర్స్ ఏదైనా మన ఇండియాలో ఉందంటే అది కేవలం ఈ డిప్లొమా కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి డిప్లొమా కోర్సులో బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మీకు తెలియదు చాలా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయండి ఇక్కడ. అవి ఏంటంటే ఇక్కడ డిప్లొమా ఇంజనీరింగ్ కావచ్చు, సివిల్ ఇంజనీర్ కావచ్చు, ఎలక్ట్రానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్, ఇలా నాలెడ్జ్కి సంబంధించిన ఎన్నో ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్ కావచ్చు. ఈ రోజు కన్నా ఇవన్నీ కూడా మీరు కన్నా పర్ఫెక్ట్గా ఇలాంటి రంగాల్లో కన్నా మీరు ఒక కమిట్మెంట్తో కన్నా ఒక మంచి కాలేజీలో పాలిసెట్ ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని అక్కడ చేరిన తర్వాత 3 years పర్ఫెక్ట్గా మీరు ఎంచుకున్నటువంటి కోర్సులో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగితే మీకు 18 years కంప్లీట్ వెంటనే 19 yearsలో ఒక మంచి జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు టెక్నికల్ కోర్సుకు డిమాండ్ ఎక్కువగా ఉంది వరల్డ్ వైడ్. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఎక్కువ టెక్నికల్ స్కిల్స్ యూజ్ చేసుకోవడం వల్లే ముందుకెళ్తూ ఉంది. మరి మనం ఎందుకు ఇలా చేయకూడదు అనేటువంటి ఆలోచన మనలో ఉండాలి. మరి ఏమేమి ఫీచర్స్ ఉంటాయంటే ఇక్కడ మనం ఇందాక చెప్పాం, మెకానికల్ ఇంజనీరింగ్ అన్నాం, సివిల్ ఇంజనీర్ అన్నాము, అగ్రికల్చర్ అన్నాము. ఇలా ఏం తీసుకున్నా సరే మీకు నచ్చినటువంటి ఒక ఫీల్డ్ ఒక మంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు జనరల్గా. ఇందులో చూడండి, మీరు ఎలా తీసుకుంటే ఒక అగ్రికల్చర్ డిప్లొమా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి ఏంటంటే మనకు కావాల్సింది ఇక్కడ మెయిన్గా ఏంటంటే లీడర్షిప్ కలిగినటువంటి వ్యక్తులు చాలా అవసరం. తర్వాత ఎంటర్ప్రీనర్స్, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అగ్రికల్చర్ ఎరా. అగ్రికల్చర్ ఎరా అంటే ఈరోజు మనం ఎంత శాలరీ సంపాదించినా, ఎంత డబ్బుతో మనం జాబ్ చేస్తున్నా సరే టయానికి మనకు భోజనం అనేది అవసరం కాబట్టి మరి మన ఇండియాలో అగ్రికల్చర్లో కూడా ఒక డిప్లొమా కోర్సు ఉంది. అగ్రికల్చర్లో కూడా ఒక డిప్లొమా కోర్స్ ఉంది కాబట్టి ఈ అగ్రికల్చర్లో డిప్లొమాలోనే మరి ఎందుకు సార్ ఇది డిప్లొమా వల్ల అంటే ఈ డిప్లొమా కోర్స్ అగ్రికల్చర్ సెక్టర్లో చేస్తే ఏమవుతుందంటే మీకు యొక్క ఆ పంటల యొక్క దిగుబడి అంటే ఆ క్రాప్స్ ఎలా వస్తుంది, దాని యొక్క దిగుబడి, దాని యొక్క ఏదైనా పంటలు పండించవచ్చు, టెక్నికల్గా ఎలా పండించవచ్చు. ఒక ఫార్మర్ ఉన్నారు, ఈరోజు తీసుకుంటే చాలా వాళ్ళు ఒక ఫెర్టిలైజర్ అప్లై చేయాలంటే ఎంతో రిస్క్ తీసుకోవాలి మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఇలాంటి టెక్నికల్గా మనం ఒక డ్రోన్ కనిపెట్టి ఆ డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం,
ప్రతిదీ కూడా మనకు అగ్రికల్చర్ సెక్టార్లో తీసుకుంటే అన్నీ కూడా మిషన్ ద్వారా పంట కోత కావచ్చు, విత్తనాలు ఎలా వేయాలి, హైబ్రిడేషన్ ఎలా చేయాలి, సరికొత్త వంగడాలు సృష్టించి ఆ విధంగా మన దేశానికి మీరు కన్నా ఒకవేళ ఈ డిప్లొమాలో వ్యవసాయానికి సంబంధించిన డిప్లొమా కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు ఈ విధంగా తీసుకుంటే. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టాం, ఒకప్పుడు మన భారతదేశంలో ఆకలితో ఎంతోమంది అనుభవించేవాళ్ళు. మెయిన్గా తీసుకుంటే ఇక్కడ బీహార్ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ఆకలితో చనిపోతుంటే ఎంఎస్ స్వామినాథన్ గారు అగ్రికల్చర్ ఎరాలో ఏంటంటే ఈయన ఆలోచించింది, నా దేశంలో ఎంతమంది ప్రాణాలతో చనిపోతూ ఉంటే నేను ఏం చేయాలని నా దేశానికి అనేటువంటి కమిట్మెంట్ ఏం చేస్తారంటే ఈయన ప్రపంచంలో అన్ని దేశాలను ఇంకా శాస్త్రవేత్తలను కలిసి వాళ్ళ ద్వారా సరికొత్త వంగడాలు, బంగాళదుంప, వరి ఇలాంటి జెనెటిక్స్ రూపంలో తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి వంగడాలు క్రియేట్ చేయడం జరిగింది. ఒకప్పుడు చూడండి మన పంట పొలాలంతా కూడా 4-5 months తర్వాత మనకు క్రాప్ వచ్చాయి చిన్న వెజిటబుల్స్. ఈ రోజు మనకు 45 days 30 days వస్తున్నాయంటే కారణం ఇలాంటి ఆ రోజు ఎంఎస్ స్వామినాథన్ గారు కనుగొన్నటువంటి కృషి ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్తా ఉంది. ఇలాంటి మీరు కూడా ఈ అగ్రికల్చర్ డిప్లొమాలో చేస్తే మీకు బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చర్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు చేయగలిగితే మంచి లైఫ్ ఉంటుంది. మరి ఇందులో కన్నా తీసుకుంటే మనం ఈ అగ్రికల్చర్తో పాటు ఇంకా ఏం తీసుకున్నా సరే ఒక భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించవచ్చు. ఆహారదానికి లోటు లేకుండా ప్రతి పేదవాడికి, ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దారిద్ర్యానికి దిగువ ఉన్నవారు ఇలాంటి వాళ్ళందరికీ మంచి ఫుడ్, మంచి కూరగాయలు ఇవన్నీ పండించి బ్రహ్మాండంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్ డిప్లొమాలో ఇంకా హెల్త్కి సంబంధించినటువంటి డిప్లొమా ఉంది, కంప్యూటర్కి సంబంధించినటువంటి డిజిటల్ రంగంలో ఉన్నాం. ఈ డిజిటల్ రంగంలో ఉన్నాం కాబట్టి ఈ డిజిటల్ రంగంలో కొత్త కొత్త విధానాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ ఎప్పుడైతే మీరు డెవలప్ చేసుకుంటూ ఉంటారో ఆటోమేటిక్గా ఈ మన భారతదేశాన్ని మంచి స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ఎక్కువ టైం కూడా పట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి కోర్సులో కన్నా మీరు ఒక కమిట్మెంట్తో 3 years కన్నా పర్ఫెక్ట్గా చదవగలిగితే మంచి లైఫ్ ఉంటుంది. ఇందులో కన్నా తీసుకుంటే ఇంజనీరింగే కాకుండా మెడికల్ సైన్స్ అనేది ఒకటి ఉంటుంది డిప్లొమాలో. వీటితో పాటు హోటల్ మేనేజ్మెంట్ అనేది కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ ఏంటంటే పెద్ద పెద్ద రెస్టారెంట్కి వస్తుంది. ఎవరు కూడా చాలామంది ఈరోజు హోటల్స్ నుంచి ఎప్పుడు తీసుకోవడం మీకు తెలిసేవాళ్ళు ఈ స్విగ్గీ జొమాటో నుంచి ఆర్డర్ పెట్టుకొని కూడా తెప్పిస్తున్నారు. ఇలాంటి హోటల్ మేనేజ్మెంట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది ఈ డిప్లొమాలో. వీటితో పాటు మీకు అమ్మాయిలు కాబట్టి మీరంతా ఇంకా అద్భుతమైన ఒక కోర్స్ ఉంది ఫ్యాషన్ డిజైనర్. ఈరోజు మీరు ఎవరైతే ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేస్తారనుకోండి, మీ ఇంట్లో నుంచే మీరు ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. మీరు మీ లైఫ్, మీ ఫ్యామిలీని ఒక అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇలాంటి ఫ్యామిలీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు కూడా ఎంతో సహాయం ఉంటుంది మీ ఫ్యామిలీకి. ఇవన్నీ కూడా మీరు ఈ పాలిసెట్లో మనకు చాలా హెల్ప్ అయ్యేటువంటి కోర్సులు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకో, సో మన జననం అనేది ఎలా ఉండొచ్చు. అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి కొటేషన్ అంటే నీ యొక్క జననం ఎలా ఉండొచ్చు కానీ మరణం మాత్రం చరిత్రను తిరగరాసేలాగా ఉండాలని చెప్తారు. ఏంటంటే ఇక్కడ నువ్వు దేనికోసం వచ్చావా, ఏమిచ్చావు, దేశానికి ఏమిచ్చావు, నీ కుటుంబానికి ఏమిచ్చావు, సొసైటీకి ఏమన్నా చేసావు అనేటువంటి కాన్సెప్ట్తో కన్నా మీరు ఒక కమిట్మెంట్తో కొన్ని సంవత్సరాల పాటు ఒక 5-6 years కన్నా మీరు ఒక డెడికేషన్తో కష్టపడితే మీకు మంచి ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల. మరి మీరు రాసేటువంటి పాలిసీ ఎంట్రన్స్ కన్నా బాగా రాయగలిగి అందులో మంచి ర్యాంక్ తెచ్చుకొని మీరు కావాల్సినటువంటి కోర్స్ ఎన్నో ఉన్నాయన్నాం కదా, వాటిలో ఒక సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ చేరిన తర్వాత ఆ 3 years ఒక కమిట్మెంట్ చదివితే ఆ తర్వాత మీరు బీటెక్ కూడా చేయించిన డిప్లొమా అయిన తర్వాత డిప్లొమాతోనే స్టాప్ అవ్వాలనుకోలేదు, జాబ్ చేసుకుంటూ. సో జనరల్గా మనకు కొన్ని బయట యూనివర్సిటీలు ఆఫర్ ఇస్తాయి. అలా మీరు ప్రైవేట్గా దాన్ని బీటెక్ కంప్లీట్ చేసుకుంటూ జాబ్స్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి విషయాలు మీరు కన్నా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మరి మనం ఇక్కడ వచ్చినందుకు ఒక మంచి సార్థకతతో, మంచి మార్క్స్తో, మంచి ర్యాంక్ తెచ్చుకొని మీరు కన్నా చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఇక్కడ తీసుకున్నటువంటి 1 month కోచింగ్ అనేది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవడమే కాకుండా మంచి మార్క్స్, మంచి ర్యాంకులు వస్తాయి. కాబట్టి మీరు ఇదేంటంటే ఒక ఇంజనీరింగ్లో ఒక పార్ట్నర్. ఏ విధంగా ఇంజనీరింగ్ అంటున్నా, ఇంజనీరింగ్లోనే డిప్లొమా అనేది ఇది కూడా ఒక బ్రాంచ్ అండి. సో ఇంజనీరింగ్ ఏం తక్కువ కాదు ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా తీసుకుంటే అక్కడ ఇంజనీరింగ్ వాళ్ళతో పోలిస్తే మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. చిన్న వయసులోనే మీకు కంప్లీట్ అవుతుంది కాబట్టి మీకు సాలరీస్ తక్కువ కావచ్చు. ఒక 3-4 years కన్నా మంచి ఎక్స్పీరియన్స్ వస్తే మంచి బెనిఫిట్స్, మంచి ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నామో
ఈ డిప్లొమాలో ఒక ఫ్యాషన్ డిజైనర్ కావచ్చు, అగ్రికల్చర్ అన్నాము, తర్వాత కంప్యూటర్ సంబంధించినటువంటి అన్నాము, డిజిటల్ అన్నాము. ఇలాంటివి స్కిల్స్ కన్నా మనకు కావాల్సింది మన భారతదేశంలో యువతకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే చదువు బ్రహ్మాండంగా వస్తుంది, స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువగా, ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అండ్ డెవలప్ ఇవి లేకపోవడం వల్లే జాబ్స్కు సెలెక్ట్ అవ్వకుండా ఎక్కువగా మనకు వెనుదిరుగుతూ ఉంటారు. నాలెడ్జ్ ప్రకారం తీసుకుంటే మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే మన ఇండియన్స్ ఎప్పటికి కూడా ఫస్ట్ క్లాస్లో ఉంటారు. ప్రపంచంలో ప్రతి దేశంలో మన వాళ్ళే ఉంటారు, వాళ్ళంతా కూడా గొప్ప మేధావులే. సో అలాంటి మీరు కేవలం ఒక జాబ్ చేస్తాను సంపాదిస్తాను అనేది కాకుండా ఒక ఎంటర్ప్రినర్ స్థాయిలోకి తీసుకెళ్ళారు. ఎంటర్ప్రినర్ అంటే మీరే వందల మందికి జాబ్ ఇచ్చేటువంటి స్థాయిలోకి కన్నా మీరు ఎప్పుడైతే తీసుకెళ్తారో మనం ఒక భారతదేశంలో పుట్టినందుకు ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. మనకి ఎంతోమంది ఈరోజు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకముందు ఎన్నో మనం కష్టాలు చూసాము, అంతకుముందు చూసాము. ఇప్పుడు కూడా చిన్న చిన్న విషయాల్లో కొన్ని ఈ బార్డర్లో సెక్టార్లలో కొన్ని దేశాలతో సమస్యలు అయితే ఎదుర్కొంటున్నాం. ఇవన్నీ కూడా అధిగమించాలంటే మీలాంటి వాళ్ళు ఒక మంచి కమిట్మెంట్తో, ఒక డెడికేషన్గా చదివి మంచి సలహాలు సూచనలు దేశానికే మీలో కూడా రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు, మీలో కూడా ఎవరికైనా ఉండొచ్చు, ఒక పాలిటిక్స్లో ఎదగాలి. ఇలాంటివి తెలియాలంటే మనకు ఆర్టికల్స్ బాగా చదవాలి. ఆర్టికల్స్ దాంతోపాటు మన యొక్క భారతదేశంలో ఫైనాన్స్ ఎలా ఉంది ఏంటి, గొప్ప మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఒక పివి నరసింహారావు గారు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇలాంటి వ్యక్తులు కదా వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకుంటుంటే మీరు కూడా పొలిటికల్గా కూడా బ్రహ్మాండంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే స్థాయికి వెళ్ళవచ్చని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.